ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టి ఒక విప్లవాన్నే భారతదేశంలో సృష్టించినాం. ఇందులో మనకు మోడీ గారి సహకారం సున్నా. భారతదేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మనకిచ్చింది గుండు సున్నా. భారతదేశంలో ఎక్కడెక్కడో ఐఐటీలు ఇచ్చినారు, ఐఐఎంలు ఇచ్చినారు, ఎన్ఐడీలు ఇచ్చినారు, ఐసర్ అనే ఇన్స్టిట్యూషన్లు కూడా ఇచ్చినారు. కానీ తెలంగాణకు ఏ ఒక్క జాతీయ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. సరిగదా తెలంగాణకు కనీసం చట్టపరంగా ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు కూడా మనకి ఇవ్వకుండా మనని ఇబ్బంది పెట్టింది మోడీ ప్రభుత్వం. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కేసీఆర్ గారు ఎదురు చూడలేదు. తన పాటికి తాను తెలంగాణ ప్రజల దయతో ఆశీర్వాదంతో పని చేసుకుంటూ 10 ఏళ్ల పాటు ఇటు విద్య కావచ్చు, అటు వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఒక సమతుల్య సమగ్ర సమీకృత సమ్మిళితమైన అభివృద్ధిని పేదవాడి నుంచి పెద్దవాడి దాకా అందరికీ కూడా ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని అత్యంత పారదర్శకంగా నడిపింది కేసీఆర్ గారు. ఇవాళ నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మరి ఏం జరిగింది? ఎందుకు 10 ఏళ్ల తర్వాత ప్రజలు మరి 1.85% తేడాతో మనకు మళ్ళీ తిరిగి అధికారం ఇవ్వలేదు? ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు ఎట్లా ఉంటాయి రాజకీయంగా, మరి ఏ రకంగా మనం నేరుగా ఎదుర్కోలేక డైరెక్ట్గా తలపడలేక యుద్ధంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక ఏ రకంగా కుట్రలకు తెరలేపినారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక 3 కుట్రల విషయంలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్, మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి నాకు తెలుసు. ఒక్కసారి మీరు ఫోన్ తీయండి, ఒక్కసారి ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం కోసం ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి, అందరూ రోజు వాడతారు కదా గూగుల్, అయితే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు, ఒకవేళ తెలుగు లిపిలో ఉన్న వాళ్ళు తెలుగులో చేయండి, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేయండి. తెలుగు లిపిలో వాడేటోళ్ళు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. ప్రపంచంలో, నాకు తెలుస్తా, నీకు కూడా తెలుసు కానీ గూగుల్లో చెప్పనే రాదు. అట్లాగే ఇంగ్లీష్ బ్రౌజర్ వాడేటోళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఏంది సమాధానం? ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది నేను చెప్తలేను, మీరు చెప్తలేరు, గూగుల్ చెప్తున్నది. గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉండే ప్రతి మనిషి వాడే సెర్చ్ ఇంజిన్ గూగుల్. అందులో ఇవాళ మీరు టైప్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో, మన భారతదేశంలో, మన నాయకుడు కేసీఆర్ గారు మన చిత్రాన్ని, మన తెలంగాణను ప్రపంచంలో హిమాలయం అంత స్థాయికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టింది. ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్. కుట్ర ఎట్లుంటుంది అంటే రాజకీయ కుట్ర. కాళేశ్వరం కట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు ఒకటే ప్రాజెక్టును 40 ఏళ్ళు కట్టలేదు. లేదా ఇతరులు మాటలు చెప్పి జిల్లాలను దత్తత తీసుకుంటామని చెప్పి ఆ జిల్లాలు ముంచిన విధంగా ముంచే కార్యక్రమాలు చేయలేదు. ఒక తపస్సులాగా కాలంతో పోటీ పడుతూ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసిండు కేసీఆర్ గారు. మరి కాళేశ్వరం పూర్తి అయ్యింది. పక్క రాష్ట్రాలను ఒప్పించి అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా, పంచాయతీలు లేకుండా గోదావరి నీళ్ళలో మనకు రావాల్సిన నీళ్ళని తీసుకుంటుంటే 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఎక్కడో టైలెండ్లో ఉండే ప్రాంతాలు కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, అదేవిధంగా డోర్నకల్లు, మహబూబాబాదు, పాలకుర్తి, అక్కడి దాకా చివరి మడి దాకా తడి అందే విధంగా, టైలెండ్ దాకా నీళ్ళు అందే విధంగా, గోదావరి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా, మీకు ఒక్క నిమిషం ఐడియా ఉండడానికి చెప్తా ఉన్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందంటే మన రాష్ట్రం ఇట్లుంటుంది, గుడిసెలాగా. ఒక గుడిసెలాగా ఇట్లా ఉంటుంది. ఒకవైపు నుంచి, ఒక వరుస నుంచి కృష్ణానది పారుతుంది, ఇంకో పక్క నుంచి గోదావరి పారుతుంది. భూభాగం అంతా పైకి ఉంటుంది. అంటే ఒకవేళ నీళ్ళు ఇవ్వాలి అంటే సాగునీరైనా తాగునీరైనా నీళ్లను ఎత్తి మనం లిఫ్ట్ చేసి పైన ఉన్న ప్రాంతానికి తీసుకొని పోవాలి. ఇట్లా ఉంటుంది తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం నీళ్లు? మనం 80 మీటర్లు, సముద్ర మట్టానికి 80 మీటర్ల పైనుంచి తీసుకొని దశల వారీగా ఆ నీళ్లను ఎత్తుతూ మల్టిపుల్ పంపింగ్ స్టేషన్ల ద్వారా 618 మీటర్ల స్థాయికి కొండపోచమ్మ సాగర్ దగ్గరికి తెచ్చి అక్కడి నుంచి ఇటు హైదరాబాద్కు తాగునీరు, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు, మధ్యలో ఉండే వేలాది గ్రామాలకు తాగునీరు,
లక్షలాది ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే పరిశ్రమలకు పారిశ్రామిక అవసరాల కోసం మరి వాటికి కూడా నీళ్ళు అందించే ఒక బృహత్తరమైన మల్టీపర్పస్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంపింగ్ స్టేషన్ కాదు, ఒక కాలువ కాదు, ఒక ఆనికట్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, రాజరాజేశ్వర సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న, ఇంకా మల్కపేట రిజర్వాయర్, ఇట్లా చెప్తూ పోతే గంధమల్ల, బస్వాపూర్ 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 పంపింగ్ స్టేషన్. పంపింగ్ స్టేషన్లు అంటే మన వాళ్ళకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారో మీ తాతగారో వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేస్తారు మన పొలంలో. బోర్ వేసినప్పుడు మరి భూమి లోపలికి వెళ్ళి నీళ్లు పైకి గుంజాలంటే 3 HP 5 HP మోటార్ పెడతారు. అట్లాగే మరి 80 మీటర్ల కాడ ఉన్న నీళ్లను 618 మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు 2-3 TMCల నీళ్ళు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి. ఒక TMC నీళ్ళు అంటే ఎంత అంటే, మీకు అందాజ కోసం చెప్తున్నా, ఒక TMC అంటే హైదరాబాద్లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు కదా, చూసినా లేదా? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూసారు కదా. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 TMC అంటే రోజుకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే కెపాసిటీ ఎంత అంటే రోజుకు 3 హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు 80 మీటర్ల కాడ లేపి 618 మీటర్ల కాడికి తీసుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం. గంత పెద్ద ప్రాజెక్ట్ అది. మరి గన్ని నీళ్ళని ఎత్తాలంటే ఎంత పెద్ద మోటార్లు కావాలి, ఎంత పెద్ద పంపులు కావాలి. ఒక్కొక్క పంపు, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్లో, పంప్ హౌస్లో ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. మనం పొలంలో పెట్టుకునేది 5 HPలు 3 HPలు, ఇదేమో మెగావాట్లు. ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్లో 12 ఉంటాయి, 21 ఉంటాయి. ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన